హాయ్ అండి. గుమ్మడికాయ పులుసు చాలా టేస్టీగా పాతకాలం పద్ధతిలో చేసుకు తినేవాళ్ళు కదండి. ఇప్పుడు మనం కూడా చేసేసుకుందాం. ఎలా చేయాలో చూసేద్దామండి. ముందుగా వేడివేడి అన్నంలోకి గుమ్మడికాయ పులుసు వేసుకు తినండి, చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకుని ఒకసారి ఇలా వాష్ చేసుకుని చింతపండు అనేది నానబెట్టుకోండి. ఇప్పుడు గుమ్మడికాయ ముక్క అనేది తీసుకోండి. గుమ్మడికాయ ముక్క అనేది ఒక హాఫ్ ముక్క తీసుకున్నాను, మార్కెట్లో దొరుకుతుందండి. ఒక హాఫ్ ముక్క తీసుకున్నాను. అలా కట్ చేసుకోవాలి, చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. పీల్ అయితే తీయవసరం లేదు, టేస్ట్ అయితే బాగుంటుందండి. పీల్ అయితే తీయవసరం లేదు. నీట్గా వాష్ చేసుకోవాలి, వాటర్లో వేసుకుని వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్నాక ఒక బౌల్లో తీసేసుకోండి. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుని 1 కప్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడినాక ఆవాలు, పచ్చనపప్పు, జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకుని పోపు అనేది కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయినాక సన్నగా కట్ చేసి పెట్టిన ఆనియన్స్, అలా బారుగా కట్ చేసి పెట్టిన పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఫ్రై అయినాక కచ్చపచ్చిగా దంచిపెట్టిన వెల్లుల్లి అనేది వేసుకోండి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టిన గుమ్మడికాయ అనేది వేసేసుకోండి. ఇలా ఒకసారి అలా మిక్స్ చేసుకుని ఒకసారి అలా మూత పెట్టుకోండి. ఒకసారి అలా కలుపుతూ ఉండాలి, మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నప్పుడు సాల్ట్, పసుపు వేసుకోండి. గుమ్మడికాయలో చాలా బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయండి. స్కిన్కి కూడా చాలా మంచిది గుమ్మడికాయ అనేది. ఇప్పుడు 2 స్పూన్స్ కారం వేసుకోండి. కొంచెం ఇంగువ కూడా వేసుకోండి. ఇంగువ వేయడం వల్ల గుమ్మడికాయ పులుసులో చాలా బాగుంటుంది. ఇప్పుడు 1 కప్ వాటర్ అనేది వేసుకోవాలి. వాటర్ వేసుకొని 5 మినిట్స్ అనేది కుక్ చేసుకోండి మూత పెట్టుకుని. ఒక 5 మినిట్స్ అయినాక చూడండి ముక్క అనేది ఉడికిందో లేదో చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నాక ముందుగా నానబెట్టిన చింతపండు పులుసు అనేది వేసేసుకోవాలి. ముక్క అనేది ఉడకకుండా చింతపండు పులుసు వేస్తే ముక్క అనేది ఉడకదండి. చింతపండు పులుసు వేసేసుకుని 2 స్పూన్స్ బెల్లం వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది. బెల్లం కూడా వేసుకోండి. ఇప్పుడు బియ్య పిండి వాటర్ అనేది వేసుకోండి. 1 స్పూన్ బియ్య పిండి తీసుకుని ఇది వాటర్లో వేసుకొని ఇలా మిక్స్ చేసుకుని బియ్య పిండి వాటర్ అనేది గ్రేవీలో వేసుకోండి. గ్రేవీ అనేది చాలా చిక్కబడుతుందండి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఒక 2 మినిట్స్ ఆగినాక చూడండి గ్రేవీ కూడా చిక్కబడుతుంది. ఫైనల్గా కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకోవడమే. వేడివేడి అన్నంలోకి గుమ్మడికాయ పులుసు వేసి తినండి, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please subscribe.